మీకు స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కీర్తనల గ్రంథం 33:12. అతి పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని మనతో సెలవిస్తున్నారు. మనం అందరము యెహోవా నామం నందు నమ్మిక ఉంచాలి. అప్పుడే తండ్రి కృప మన అందరినీ ఆవరించి ఉంటుంది. ఈ లోకము యెహోవా కృప చేత నిండి ఉన్నది. దేవుని నోటి వాక్కు చేత ఆకాశంలో కలిగిన, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగిను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. ఆయన ఆజ్ఞాపించగానే కార్యం స్థిరపరచబడును. మనం అందరము యెహోవా యందు భయభక్తులు కలిగి నిలవవలెను. యెహోవా ఆలోచన మన అందరి ఎడల సదాకాలము నిల్చును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయనకు స్వాస్థ్యంగా మనల్ని ఏర్పరచుకున్నారు. ఆయన కన్నులు ఆకాశం నుండి మనల్ని దృష్టించి ఉన్నవి. మనం అందరము యెహోవా నామంను కలిగి ఉన్నందుకు సంతోషించాలి, ఉల్లసించాలి. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.